Hello everyone, if you're new here, I'm Chandrika, and if you're my lovely subscriber, thank you so much for watching me again. So already నేను అమెజాన్ హాల్ పార్ట్ 1లో ఓన్లీ క్లోదింగ్ హాల్ చూపించాను. అదే చాలా పెద్ద వీడియో అయిపోయింది. సో దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఈ వీడియోలో నెక్స్ట్ నేను క్లోత్స్ తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను, నేను జ్యువెలరీ పర్చేస్ చేశాను, అమెజాన్లో మేకప్ పర్చేస్ చేశాను, స్కిన్ కేర్ ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కదా. సో వాటి గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను, అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం. జ్యువెలరీ, మేకప్. ఓకే, ఫస్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిస్తాను నేను. సో మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు నేను బయోటిక్ మాయిశ్చరైజరే యూస్ చేస్తానని చెప్పి. సో ఇది బయోటిక్ బయో మార్నింగ్ నెక్టార్ మాయిశ్చరైజర్. నాది పాతది నేను ఇంట్లో వదిలేసాను. సో అందుకని చెప్పి కొత్తది ఆర్డర్ చేసుకున్నాను. ఇది అన్నమాట. ఇది కొంచెం పెద్దది ఆర్డర్ చేశాను. నా దగ్గర చిన్నది ఉండేది. సో ఇది కొంచెం పెద్దది బయోటిక్ మాయిశ్చరైజర్, అండ్ ఇది నాకు ఆఫర్లో వచ్చింది, ఆఫర్ ప్రైస్. సో మై మోస్ట్ ఫేవరెట్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇది. నాది సెన్సిటివ్ స్కిన్. సో అన్ని ప్రోడక్ట్స్ నా స్కిన్కి పడవ, కొన్ని పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ నేను బయోటిక్ మాయిశ్చరైజర్ వాడినప్పుడు మాత్రం నాకు ఏం ప్రాబ్లం రాలేదు. నా లైక్ స్కిన్ డల్ అవ్వడం కానీ, లేకపోతే పింపుల్స్ రావడం కానీ, అది ఏది జరగలేదు నాకు ఈ మాయిశ్చరైజర్ యూస్ చేసినప్పుడు. సో అందుకని నేను ఈ మాయిశ్చరైజర్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. మేకప్ వీడియోస్లో కూడా మోస్ట్లీ నేను 90% అయితే ఇదే మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. అప్పుడప్పుడు ఏమన్నా మారుస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఒకటే మాయిశ్చరైజర్, ఒకటే ప్రోడక్ట్స్ చూసి. సో దాని గురించి మారుస్తూ ఉంటాను. కానీ నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేసేది అయితే బయోటిక్ మాయిశ్చరైజర్. అండ్ ఇంకొకటి బయోటిక్ ప్రోడక్ట్ ఏంటి నేను రెగ్యులర్గా యూజ్ చేసేది మీకు తెలుసు బాగా, ఏంటది? ఆబ్వియస్లీ బయో పపాయా స్క్రబ్ అండ్ బయోఫ్రూట్ ఫేస్ ప్యాక్. సో జనరలీ నేను స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ ఎవ్రీ వీక్, అంటే కుదిరితే వీక్లో ట్వైస్ నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. లేదు అంటే అట్లీస్ట్ వీక్లో వన్స్ అయినా నేను ఫేస్ ప్యాక్ యూస్ చేస్తాను. సో నాకు మోస్ట్లీ ఒక ఫేస్ ప్యాక్ వచ్చేసి నాకు 1.5 మంత్ వస్తుంది అంతే. సో అది కూడా ఎక్కువగా యూజ్ చేసేస్తే 1.5 మంత్ వస్తుంది. కొంచెం ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటే లైక్ వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తే కొంచెం 2 మంత్స్ అలా వస్తుంది. సో నేను రెగ్యులర్గా అయితే బై చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవి. సో బయోఫ్రూట్ ఫేస్ ప్యాక్ అండ్ బయో పపాయా స్క్రబ్, దీస్ ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ బయోటిక్. ఈ రివ్యూస్ కూడా ఇచ్చాను, ఫ్రూట్ ఫేస్ ప్యాక్ దీని, స్క్రబ్ది. సో ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఈ రెండు అయితే నేను మేకప్ వీడియో చేసినప్పుడు అయితే కంపల్సరీ ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఫస్ట్ నేను స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ ఇదే యూస్ చేస్తాను అనమాట మోస్ట్లీ. ఎప్పుడైనా అప్పుడప్పుడు మారిస్తే హిమాలయ వాడతాను, లేకపోతే ఎవర్ యూత్ యూస్ చేస్తాను. అండ్ ఈ మధ్యన గుడ్ వైబ్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఒకటి ఉంటుంది కదా మనకి రెగ్యులర్గా యూస్ చేసేది, మనకి నచ్చి యూస్ చేసే ప్రోడక్ట్ కొంచెం అలాంటిది ఇది బయోటిక్. నాకైతే ఇవి చాలా ఇష్టం, బయోటిక్ ప్రోడక్ట్స్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా స్కిన్కి మంచిగా వర్క్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ నేను ఇన్సైడ్ ప్రైమర్ తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ బ్లూ హెవెన్ ప్రైమర్ ఉండేది. సో ప్రైమర్ ఒక్కసారి నేను మేకప్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్న ఫస్ట్ ప్రైమర్ బ్లూ హెవెన్ ప్రైమర్, అండ్ అదే ఇప్పటిదాకా కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే అయిపోతుంది అది. సో మనం ప్రైమర్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మనకి ప్రైమర్ చాలా రోజులు వస్తుందన్నమాట. అండ్ మేకప్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ ప్రైమర్ యూజ్ చేయాలి, లేకపోతే మనం యూజ్ చేసిన మేకప్ ప్రోడక్ట్స్ వల్ల మన స్కిన్ పాడైపోతుంది కదా, దాని నుంచి ప్రైమర్ మనకి స్కిన్ పాడవకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో రెగ్యులర్గా నేను యూజ్ చేసేది అది బ్లూ హెవెన్ యూజ్ చేస్తాను. సో నేను ఏంటంటే ఈసారి కొంచెం వేరే ఏమన్నా ట్రై చేద్దాము. అండ్ అఫోర్డబుల్లో అయితే ఇన్సైట్ చాలా అఫోర్డబుల్ ప్రైమర్ అనమాట. సో ఇది కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ చాలామంది యూట్యూబర్స్ అఫోర్డబుల్ రేంజ్లో సజెస్ట్ చేసిన ప్రైమర్ ఇది. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను యూజ్ చేశాను ఇది. అండ్ ఈ మేకప్లు క్రియేట్ చేసినప్పుడు కూడా నేను ఈ ప్రైమర్ని యూజ్ చేశాను. సో ఆయిల్ ఫ్రీ ప్రైమర్. నా స్కిన్ కొంచెం ఆయిలీ లైక్ కాంబినేషన్ స్కిన్ అనమాట నాది, కొంచెం ఆయిలీ టైపే స్కిన్ నాది. సో ఇది ఆయిల్ ఫ్రీ ప్రైమర్. గార్నియర్ మైసెల్లర్ వాటర్, ఇది ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెల్లర్ వాటర్. జనరలీ మైసెల్లర్ వాటర్ నార్మల్ది ఒకటి ఉంటుంది, బట్ నేను ఏంటంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఎక్కువ యూస్ చేస్తాను. లైక్ మనం ఫౌండేషన్ యూస్ చేస్తాం, లైక్ ఎగ్జాంపుల్ మెబ్లిన్ ఫౌండేషన్ యూస్ చేస్తాం.
అది నార్మల్ మైసెల్లా వాటర్ కంటే ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెల్లా వాటర్స్తో అయితే బాగా రిమూవ్ అవుతుందన్నమాట. సో ఒక్కొక్కసారి నాకు ఎప్పుడైనా బద్ధకం వేసినప్పుడు ఇది యూజ్ చేసేసి అలా అలా పడుకుని పోతాను. నెక్స్ట్ డే ఎలానో మనం ఫేస్ వాష్ అది చేసుకుంటాం కదా, అంటే లైక్ కంటిన్యూస్గా వీడియోస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకంత ఓపిక కూడా ఉండదు కదా, మనం ఫేస్ వాష్ చేసుకోవాలి అదంతా ఉండదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే మైసెల్లా వాటర్ అండ్ వెట్ టిష్యూ తీసుకుని మొత్తం క్లీన్ చేసేస్తా ఫేస్ అంతా. సో మొత్తం క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. మనం వాటర్ ప్రూఫ్ మస్కారాస్ యూస్ చేస్తాం, అవి బాగా క్లీన్ అవుతుంది. అండ్ వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాం. నేను డేవ్ బ్యూటీ లిక్విడ్ లిప్స్టిక్స్ మీకు ఒక వీడియో చేశాను కదా రివ్యూ, ఆ వీడియోలో నేను ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెల్లా వాటర్ గురించి చెప్పాను. సో ఆ లిప్స్టిక్ ఏంటంటే నార్మల్ మైసెల్లా వాటర్కి అస్సలు రిమూవ్ అవ్వదు. సో దానికి ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెల్లా వాటరే యూజ్ చేయాలి. సో అలా వాటర్ ప్రూఫ్ మేకప్స్ కోసం యూజ్ అవుతుందని చెప్పి నాకైతే ఇది రెగ్యులర్గా పర్చేస్ చేయాల్సిన ఐటమ్ ఇది, ఎందుకంటే రెగ్యులర్గా మేకప్స్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇది ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెల్లా వాటర్. ఈ పైన ఏమో మనకి ఆయిల్ వస్తుంది, ఫిల్టర్ అయిపోతుంది అనమాట పైన ఆయిల్. అండ్ ఇదొకటి. నెక్స్ట్ ఈ ఐటమ్ నేను పర్చేస్ చేయలేదు, యాక్చువల్లీ నాకు గిఫ్ట్ వచ్చింది. మా ఫ్రెండ్ కావ్య, లైక్ మేము ఆఫీస్లో సీక్రెట్ శాంటా ఆడుకున్నాం అనమాట గేమ్. సో ఒక్కొక్కరం గిఫ్ట్స్ సెండ్ చేసుకోవాలి కదా. సో నాకు తను సెండ్ చేసిందని తెలియకుండా ఈ గిఫ్ట్ సెండ్ చేసింది, గుడ్ వైబ్స్. ఎందుకంటే నాకు మేకప్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి, జ్యువెలరీకి సంబంధించి ఇవన్నీ అంటే ఇష్టం తనకి తెలుసు కాబట్టి ఇది మాత్రం నాకు గిఫ్ట్. అండ్ నాకు చాలా 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 నచ్చింది. ప్యాకేజింగ్ చూడండి ఎంత రిచ్గా ఉందో. సో గుడ్ వైబ్స్. అండ్ దీంట్లో ఏమేమి వచ్చాయంటే, సో నేను ఇది ఓపెన్ చేసినప్పుడు ఎంత ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యానంటే, ఎందుకంటే నాకు ఎమోషనల్ కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఏమన్నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, స్టైలింగ్ ప్రోడక్ట్స్, లేకపోతే మేకప్ ఇలాంటివన్నీ చూసినప్పుడు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది నాకు ఈ గిఫ్ట్ సెండ్ చేసినందుకు. సో దీనిలో ఏమేమి వచ్చినాయి అంటే, ఇది మొత్తం సెట్ అనమాట. ఈ సెట్లో మనకి ఫస్ట్ పపాయా ఫేస్ వాష్ వస్తుంది. సో నేను మేకప్ చేసుకునే ముందు యూజ్ చేసింది ఈ ఫేస్ వాషే. సో ఎలా ఉంటుంది అని చెప్పి యూజ్ చేశాను, చాలా బాగుంది. అండ్ స్మెల్ అయితే ఇది స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇది ఫేస్ వాష్ చాలా బాగుంది, ఈ ఫేస్ వాష్ కూడా. అండ్ నాకు టోనర్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ప్రతి మేకప్లో నేను టోనర్ యూజ్ చేస్తాను, అయితే రోజ్ వాటర్ యూజ్ చేస్తాను, లేకపోతే నాకు ఇంకొక టోనరే ఉంది, అది కూడా నేను గుడ్ వైబ్స్ టోనరే యూజ్ చేస్తాను. సో దీంతోపాటు సెకండ్ ఐటమ్ టోనర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చిందంటే ఫేస్ సీరం వచ్చింది. నాకు ఆల్రెడీ గుడ్ వైబ్స్ ఫేస్ సీరం ఒకటి ఉంది. ఇదేంటంటే రోజ్ హిప్ సీరం అనమాట. ఇది చాలా అంటే ఎక్కువ మంది యూజ్ చేసే సీరం. సో ఎక్కువ మంది సజెస్ట్ చేసే సీరం కూడా, లైక్ ఫేస్ సీరమ్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఈ సీరం బెస్ట్ సీరం, చాలా మంచిగా వర్క్ అవుతుంది. బట్ నేను సీరం ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ నాది ఆయిల్ స్కిన్ కదా, సో ఆయిలీ స్కిన్ కదా. సో సీరం యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఆయిలీగా అనిపిస్తుంది నాకు. సో ఒక్కొక్కసారి యూజ్ చేస్తాను, ఎక్కువగా అయితే నేను సీరం యూజ్ చేయను. బట్ నా దగ్గర ఆల్రెడీ ఇంకొక సీరం ఉంది, అండ్ దీంతోపాటు ఇంకొక సీరం వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఐటమ్ దీంట్లో ఈ ప్యాక్లో ఏమొచ్చిందంటే ఫేస్ స్క్రబ్. సో గుడ్ వైబ్స్ పొమోగ్రానేట్ ఫేస్ స్క్రబ్ వచ్చింది. దీని స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇది స్క్రబ్ ఇలా వస్తుంది. ఫోకస్ ఎస్. సో ఇది స్క్రబ్ ఇంకా నేను యూజ్ చేయలేదు. అండ్ నేను ఈ ఫేస్ వాష్ అండ్ స్క్రబ్ గురించి నేను వీడియో చేస్తాను ఎలా ఉన్నాయి అనేది. సో నా స్కిన్కి ఎలా పనిచేసినాయి అని. నాకు గుడ్ వైబ్స్ ఓకే, నాకు గుడ్ వైబ్స్ కూడా నా ఫేస్కి, అంటే నా కైండ్ ఆఫ్ స్కిన్ టైప్కి నాకు గుడ్ వైబ్స్ కూడా సెట్ అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ టోనర్, సీరం అవన్నీ యూజ్ చేస్తాను కదా. సో మోస్ట్లీ నాకు ఇవి కూడా సెట్ అవుతాయని అనిపిస్తుంది. మీకు రివ్యూ వీడియో చేసి పోస్ట్ చేస్తాను సపరేట్గా ఫేస్ వాష్ అండ్ స్క్రబ్ గురించి. నెక్స్ట్ నేను పర్చేస్ చేశాను అనమాట ఈ చిన్ని స్ట్రాబెర్రీ లిప్ స్క్రబ్. ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఆబ్వియస్లీ స్కిన్ కేర్లో నేను స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఎవ్రీ వీక్
నా స్కిన్ కేర్ రొటీన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఫేస్ వాష్ కంపల్సరీ ఉంటుంది, తర్వాత స్క్రబ్, ఫేస్ ప్యాక్, ఆ తర్వాత మాయిశ్చరైజర్, టోనర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట, లిప్ బామ్. బట్ నాకు స్క్రబ్ చేసుకునేటప్పుడు చాలాసార్లు అనిపించింది లిప్ స్క్రబ్ కూడా ఉంటే బాగుండేది అని. ఎందుకంటే మనకి లిప్స్కి డెడ్ స్కిన్ ఉంటుంది కదా ఎక్కువ, ఆ డెడ్ స్కిన్ని పీల్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా మనకి. సో ఇలా లిప్ స్క్రబ్తో అయితే కొంచెం ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి. చాప్డ్ లిప్స్ కానీ లేదంటే లిప్స్టిక్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకైతే మనం లిప్స్టిక్ వేసుకున్నప్పుడు లేయర్స్ కింద వచ్చేస్తూ ఉంటుంది లిప్స్టిక్ కదా. సో ఎందుకు వస్తుంది అంటే మనం ప్రాపర్గా మన లిప్స్ని కేర్ తీసుకోకపోతే వస్తుంది అనమాట. ఎప్పుడు లిప్ బామ్ యూస్ చేస్తూ లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ యూస్ చేశాను, సో ఇది ఎక్కడ మనకి క్రాక్స్ రాలేదు, నా లిప్స్కి మొత్తం అంతా నీట్గా ఉంది కదా. సో అలా మనం లిప్ స్క్రబ్ కనుక యూస్ చేస్తే మన లిప్స్ మంచి స్మూత్గా అలా ఉంటాయి అన్నమాట. అండ్ బ్లాక్నెస్ ఉన్న కొంతమందికి లిప్స్కి అది కూడా పోతుంది స్క్రబ్ యూస్ చేస్తే. ఇది ఎంత క్యూట్ ఉందంటే, చిన్నది లిప్ బామ్స్ కానీ లిప్ స్క్రబ్స్ కానీ అన్నీ చిన్ని ప్యాకేజింగ్ ఉంటాయి. స్ట్రాబెరీ స్మెల్. ఇది లిప్ స్క్రబ్ ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను యాక్చువల్లీ మొత్తం నాకు ప్యాకేజ్ వచ్చినప్పుడు, అమెజాన్ ప్యాకేజ్ వచ్చినప్పుడు నేను ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా అని పడేద్దాం అనుకుంటే ఒకటి ఏదో తగిలింది. ఓకే, ఇది చిన్నది దాంట్లో ఉండిపోయింది, నేను ఇది లేదనుకుని పడేస్తున్నాను. సో ఇది క్యూట్, ఇది చిన్ని లిప్ స్క్రబ్. సో ఇవి గుడ్ వైబ్స్. సో ఈ 4 అయితే నాకు చెప్పాను కదా గిఫ్ట్ వచ్చింది, కావ్య పంపించింది. లిప్ స్క్రబ్ నేనే తీసుకున్నాను. సో బట్ ఈ లింక్ కూడా నేను పర్చేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇమేజ్ ఇక్కడ పెడతాను చూడండి, అంటే మీకు రిఫరెన్స్ కోసం. నెక్స్ట్ నేను ఇది మోస్ట్లీ అందరూ యూస్ చేయకపోవచ్చు, కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు దీన్ని. ఎందుకంటే ఇది ఫేషియల్ రేజర్. సో చాలామందికి ఒక ఇది ఉంటుంది, ఫేషియల్ రేజర్స్ యూస్ చేయకూడదు సంథింగ్ అలా. బట్ నాకు అదేం లేదు. నేను ఫేషియల్ హెయిర్ నేను షేవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. నాకైతే ఏ ప్రాబ్లం లేదు. నేను ఎవ్రీ వీక్ నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటాను రేజర్స్తోనే. ఎందుకంటే నాకు వ్యాక్సింగ్ ఇష్టం ఉండదు అండ్ లేజర్ ట్రీట్మెంట్కి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి రెండు చేయలేము మనం, అంటే రెండు చేయలేను నేను. సో నాకు కొంచెం ఈజీ వే ఏంటి ఇంకా రేజర్స్. సో ఇది కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి లేకపోతే తెగిపోతుంది. బట్ అలవాటు అయితే కనుక నాకైతే అలవాటే, నేను ఈజీగానే చేసేసుకుంటాను. సో నాకు రెగ్యులర్గా నేను చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఈ రేజర్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఇవైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నా దగ్గర అంతకుముందు ఈ రేజర్స్ ఉండేవి ఆల్రెడీ. దీనికి సంబంధించి నేను ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే వీడియో కూడా చేశాను, దానిలో ఈ రేజర్స్ గురించి చెప్పాను. సో బిగినర్స్కి అయితే ఈ రేజర్స్ ఓకే. బట్ నేను ఇప్పుడు కొంచెం వేరే రేజర్స్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పి ఇవి ఆర్డర్ చేశాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేకప్ చేసే ముందు కూడా నా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసింది ఈ రేజర్స్తోనే. సో ఇది మీ చాయిస్, మనం ఏం చెప్పలేం. ఇది యూజ్ చేయండి అని చెప్పలేను నేను, చేయొద్దు అని చెప్పలేను. బట్ చేయాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఏ ప్రాబ్లం లేకుండా, ఏ డౌట్ లేకుండా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. దానికి ఏ ప్రాబ్లం ఉండదు, దానికి హెయిర్ గ్రోత్ ఎక్కువైపోతుంది అనే ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. మన ఫేషియల్ హెయిర్స్ హ్యాపీగా రిమూవ్ చేసుకోవచ్చు మన ఇది రేజర్ యూజ్ చేసి. నెక్స్ట్ నేను వీటితో పాటు జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను అనమాట.